నిలకడ మీద తెలుస్తుంది అంటారు. మనం మాట్లాడినప్పుడు ఆ సందర్భంలో తిడతారు, తిట్టిపోస్తుంటారు. అమరావతి గెజిట్ నోటిఫికేషన్ మనం ముందు చెప్పాం, ఎన్నోసార్లు ప్రస్తావించాను నేను. గెజిట్ అవ్వలేదురా బాబు, దాన్ని గెజిట్ అవ్వాలంటే జ్యూరిస్డిక్షన్ ఉండాలి, అది లేదు అని చెప్పేసి మనకు వ్యతిరేకంగా వీడియోలు కూడా చేసి పెట్టారు రకరకాలైనటువంటిది. ఏమైంది ఇప్పుడు? అదే గెజిట్టు అదే పర్మనెంట్ కోసం ప్రయత్నిస్తున్నాం అని చంద్రబాబు గారు అంటున్నారు. అట్లాగే అమరావతిలో వాళ్ళకి ఫ్లాట్లు ఇవ్వలేదు, వాళ్ళు నానా తిప్పలు పడుతున్నారు ఆయన. అదేదో చివరికి ఒక రకం భూమి అంటే ఎంత భూమి తీసుకున్నారో అంతకు తగినటువంటిది ఇవ్వలేదు అన్నటువంటిది మాట్లాడాం. అదంతా దుర్మార్గం అన్నారు. ఇప్పుడు అదే జ్యోతి రాస్తుంది రోజు, అటెన్షన్ చంద్రబాబు అని చెప్పేసేసి. అట్లాగే P4 ఫస్టే చెప్పా, ఇప్పుడు జర్నలిజంలోకి ఉన్నటువంటి మనకి ఆ విషయం అర్థమైపోతుంది. 100% ఎగ్జాక్ట్ అనను నేను, 100కి 80% మనం పాయింట్ని టచ్ చేయగలుగుతాం, విశ్లేషించగలుగుతాం కరెక్ట్గా. P4 అనేటటువంటిది పనికి మాలిందని మొట్టమొదట మాట్లాడుకుంది మనమే. ఇప్పుడు ఇంకొంచెం పరుష పదజాలంతో ఇవాళ వాళ్ళు రాసుకొచ్చారు. బేసిక్గా అది మనం అంటే దుర్భాషలు ఆడలేదు, అది ఒక రకంగా దుర్భాష. మనం ఆడాల, మనం కన్స్ట్రక్టివ్గా మాట్లాడాము, వాళ్ళు ఇక ఆయన కసిగా మాట్లాడాడు. సరే వాళ్ళ మనిషి కాబట్టి పెద్ద ప్రాబ్లం. అక్కడ పాయింట్ అలా ఏంటంటే బేసిక్గా